తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందనే కేసులో మరో ఉన్నతాధికారి పాత్ర వెలుగులోకి వచ్చింది. పంపిణీ అవకతవకల్లో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 4 ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో జాయింట్ డైరెక్టర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, గొర్రెల పంపిణీకి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారిస్తే ఒక్కొక్కరి భాగోతం బయటపడుతుంది. సో ఇప్పుడు తాజాగా జాయింట్ డైరెక్టర్ వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గొర్రెల పంపిణీ నిధులు గోల్మాల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మరొక కీలక అంశం బయటపడింది. ఇందులో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పాత్ర కూడా బయటపడినటువంటి పరిస్థితి. రికార్డులోకి బినామీ ఖాతాల వివరాలను జేడీనే జాయింట్ డైరెక్టర్ ఎక్కించాడనేటువంటి అంశాన్ని స్పష్టంగా వాళ్ళు విచారణలో కూడా వెల్లడించారు. మొయినుద్దీన్ నుండి ₹1,00,000 ఫేవర్ గా తీసుకున్నటువంటి జేడీ రైతులు డబ్బులు కొట్టేసి విదేశాలకు పారిపోయినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. అతని కుమారుడు ఇక్రమ్ కూడా ఇద్దరు కూడా పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చినటువంటి ఏసీబీ అధికారులు అతన్ని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 4 అధికారులు కూడా జాయింట్ డైరెక్టర్ చెప్పినటువంటి విధంగానే వ్యవహరించారనేది ప్రస్తుతం విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు 18 మంది రైతులకు సంబంధించినటువంటి నగదును దాదాపు ₹2,10,00,000 10 బినామీ అకౌంట్లకు జమ చేయడంలో వీళ్ళ 5 మంది పాత్ర చాలా కీలకంగా ఉందనేది ఏసీబీ అధికారులు గుర్తించారు. 4 అధికారులను అయితే మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జాయింట్ డైరెక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది ఏసీబీ భావిస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లో ఆ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమా. రైట్, థాంక్యూ ప్రవీణ్.